శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగోలేదని మనం ఒక వారం నుంచి వింటూనే వస్తున్నాం. కానీ ఇతని విషయంలో ఇండస్ట్రీ ఎవ్వరు మాకు సపోర్ట్‌గా లేరు. ఎవ్వరు కూడా మాకు ఒక్క రూపాయి సహాయం చేయలేదని భార్య, అలానే తన కూతురు, ఫిష్ వెంకట్ గారి కూతురు ఇద్దరు బోరున విలిపిస్తున్నారు. మాలో కూడా అతనికి లైఫ్ మెంబర్‌షిప్ లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఏంటి మేడం అంటే దాదాపు ఎన్నో వందల సినిమాలు చేసిన అతనికి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఏంటంటారు? ఎవరు ఆదుకోపోవటానికి గూడా అసలు కారణం ఏంటంటారు? రెండండి. ఒకటి వ్యక్తిగతంగా మనకి ఒక ఏమనాలి, ఆర్థికంగా మనం ఒక టైమ్ టేబుల్ ఏసుకోవాలి కదా! మీరు సంపాదన వచ్చినప్పుడు ఒక రూపాయిలో కనీసం ఒక 10 పైసలైనా పక్కకు పెట్టి, అవునా కదా? ఓకే. సో, మీకు అది లేనప్పుడు ఈ స్టేజ్‌కొస్తారు. మీకు మొత్తం సినిమా ఇండస్ట్రీ మీరు తీసుకుంటే అప్పుల్లో పడి, అంటే లాస్ట్‌కి చివరికి చాలా ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు మీకు చిత్తూరు నాగయ్య గారు ఉన్నారు, విపరీతంగా దానాలు చేసి. రాజనాల ఎన్టీ రామారావు గారిని, అంటే ఈయన అన్నట్టు చూసిన వ్యక్తి ఆఖరికి ఎన్టీఆర్ గారిని అడగాల్సిన పరిస్థితికి వచ్చారు కదా! ఎందుకని? మీకు ఒక ప్లాన్ లేకపోవడం, ఆర్థిక ప్లాన్ లేకపోవటం మీకు. అది ఎప్పుడైతే లేదో ఇలాంటి స్థితికి వస్తారు మీరు. ఇంకొకటండి, అలవాట్లు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషిని మించి ఏ అలవాటు ఉండకూడదు. ఇప్పుడు మరి ఈరోజు ఇంతమంది ఇంత డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అలవాట్లను కట్టడి చేసుకోవటం, దురలవాట్లను. ఓకే. సో, ఒక ప్లాన్ తోటి వెళ్ళటం. ఇవాళ ఒక రూపాయి వేస్తే ఇందులో పావలా మనం భూమి మీద పెట్టాలా, లేకపోతే ఎక్కడ మనం మదుపు చేయాలి అనేది ఉండడం. సో, అది ఎప్పుడైతే లేదో, అంటే మాకు చిన్న చిన్న ఇది కదండి, మాకు వెంటనే డబ్బులు రావు కదండి అనొచ్చు, కరెక్టే. కానీ భార్యలు కూడా కొంచెం చాకచక్యంగా ఉండాలి. ఇంకొకటండి, ఇవన్నీ కూడా రకరకాల రీజన్స్ మనం అనుకున్నట్టుగా. సో, ఈ స్టేజ్‌కి రావటానికి ఇప్పుడు ఇదే కారణాలు. ఇప్పుడు శ్రీశ్రీ లాంటి వాళ్ళు అలాగే చనిపోయారు. చాలామంది మీరు తీసుకుంటే కనుకైతే రైటర్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. మీరు అసలు కె. మురారి గారు బతుకుంటే ఆయన్ని అడిగితే ఆయన బాగా చెప్పేవాడు. మురారి లాంటి వాళ్ళు, ఆయన మొహం మీద తిట్టేవాడు. ఆయన డబ్బులిస్తాడు, రైటర్స్ రాసి ఇవ్వకపోతే బూతులే తిట్టేవాడు ఆయన. అంటే ఎంత విసిగిపోతే ఒక మనిషి ఆ స్టేజ్‌కి వస్తాడు. ఇప్పుడు ఒక మనిషికి మనం ఇది చేసి ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చాక మనిషికి సమయపాలన ఉండాలి, మాట నిలకడ ఉండాలి. అవి లేనప్పుడు జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి, లేదా తలకిందులు అవుతాయి. కాబట్టి ఇవాళ ఫిష్ వెంకట్ అనే వ్యక్తి చాలా సినిమాలు చేశారు, ఎవరు కాదనరు. చాలా సరదాగా కూడా ఉంటాయి కొన్ని అతని క్యారెక్టర్స్. అతను చూస్తేనే మనకు నవ్వు వస్తుంది, అతని క్యారెక్టర్. సో, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆదుకోవాలిగా. రామ్ గోపాల్ వర్మ పనికిమాలిన విషయాలు మాట్లాడటం కాదు, 10 రూపాయలు సాయం చేయలేడా? కోట్లు తీసుకున్నాడు కదా వైసీపీ నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. 1,00,000 ఇవ్వలేడా? ఇప్పుడు 30 లక్షలు ఇస్తే అతనికి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, మీరు డోనర్ని చూసుకోమన్నారు. ప్రభాస్ ఏదో ఇచ్చేశారు అని ఒక టాక్ వచ్చింది. ప్రభాస్ ఏమి ఇవ్వలేదని వాళ్ళ భార్య చెప్తున్నారు. ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఒక యూట్యూబరు మెగాస్టార్ గారు ఒక 50,000 ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ ఎంతమందికి ఇస్తారండి? మొన్న అతను ఎవరు పొన్నంబళానికి 40 లక్షలు ఖర్చు పెట్టారు కదా ఆయన. మళ్ళీ అతని హెల్త్ బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరే ఆదుకోవాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సంపాదించుకున్నారని ఒక వ్యక్తి మీద పడకూడదుగా ఇండస్ట్రీలో. ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది నిర్మాతలు, ఇంతమంది. అసలు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎప్పుడైనా ఒక రూపాయి బయటకు తీశారా? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. అంటే ఇచ్చే మనసు కూడా ఉండాలి. మీరందరూ ఒక ట్రస్ట్ పెట్టండి. ఇప్పుడు మాలో ఇతను మెంబర్ కాదు, సరే మా తరఫున ఇవ్వకండి. విష్ణు లాంటి వాళ్ళు విడిగా ఒక 50,000 ఇవ్వలేరా? మా తరఫునే ఇవ్వక్కర్లా. మీరందరూ తలో 10,000 వేసుకున్నా ఇంతమంది ఒక 30 లక్షలు చేయలేరా? అంటే మొత్తం ఇండస్ట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మాకేంటి బాధ్యత అంటే, మీకు బాధ్యత ఉందా లేదా కాదు, మీకు సహనటుడుగా, అతను ఒక సహనటుడు, మీకు చిన్న క్యారెక్టరిస్టే అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టే అవ్వచ్చు, కానీ మీకు ఒక మానవత్వం ఉండాలంటాను నేను. కరెక్టే, ఎంతమందికి చేస్తామండి? పాకీజాది మొన్న అయింది. అవును, మొన్న పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ను చిరంజీవి గారే ఉన్నారు అక్కడ ఇవ్వడానికి, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు మీరందరూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకుంటున్నాడు అని వచ్చింది టాక్ మనకి కదా, అట్లీ సినిమాకి. అవును.
ఒక్క 30 లక్షలు ఇవ్వలేవా అల్లు అర్జున్? పోనీ 10 లక్షలు. నేననేది ఎంగిల్ చేత కాకిని విదిలించండి కాకికి. అట్లాగా మీరు ఒక ట్రస్ట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ తరఫున మీ పెద్దలందరూ ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బు ఇలా అవసరానికి రూ. 1 వాడండి. 10 మందికి ఇవ్వండి. అది అలవాటు చేసుకోమని మనం చెప్తున్నాం. సో, అంటే ఇంత దైన్యంలో అతనున్నాడు. సరే వాళ్ళకి వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు చేతిలో చేసుకుని ఉండొచ్చు. లేదు అనుకోకుండా జరిగుండొచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బతుకుతున్నది ప్రజల మీద. ప్రజలు సినిమా చూస్తేనే ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రేక్షకులు ఉంటేనే కదా! సో, ఆ ప్రేక్షకుల నుంచి మీరు తీసుకున్న దాంట్లో 1% ఖర్చు పెట్టమని మనం అడుగుతున్నాం.